Students, in the last video I have derived the prism formula derivation. So ఈ prism formula ఏమని చెప్పాను, refractive index n is equal to sin a plus dm by 2 divided by sin a by 2 అని చెప్పాను, where n is the refractive index of the material with which the prism is made, capital A is the angle of the prism, dm is the angle of minimum deviation. So how to determine the refractive index of the material of the prism using this formula అనేది ఈ వీడియోలో చెప్తాను. ఒక ల్యాబ్ యాక్టివిటీ ద్వారా ఎలా చేయాలి అనేది నేను మీకు చెప్తాను. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది డిటర్మినేషన్ ఆఫ్ n యూజింగ్ ప్రిజమ్, డిటర్మినేషన్ ఆఫ్ n యూజింగ్ ది ప్రిజమ్. సో డిటర్మినేషన్ ఆఫ్ refractive index using prism in lab అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీకు ఆల్రెడీ నేను ప్రిజం అంటే ఏంటి అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ప్రిజం అపియర్స్ లైక్ దిస్, ఇట్ హ్యాస్ ఎ ట్రయాంగులర్ బేస్ అండ్ ఇట్ ఈస్ దట్ ట్రయాంగులర్ బేస్ ఈజ్ సరౌండెడ్ బై నాట్ మోర్ దెన్ 2 ఫ్లాట్ సర్ఫేసెస్ అని చెప్పాను. సో ఇన్ జనరల్ మనం ల్యాబ్లో యూస్ చేసేటటువంటి ప్రిజంకి ఆ సర్ఫేసెస్ ఎలా ఉంటాయి అంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి, రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి అన్నమాట. సో టు డిటర్మైన్ ది refractive index of the material of the prism with which it was made in our lab, what you have to do is, first you have to take a white paper, ఒక వైట్ పేపర్ తీసుకోండి. సో ఈ స్క్రీన్ అంతా ఒక వైట్ పేపర్ అనుకోండి. యూ ప్లేస్ ఏ ప్రిజం ఆన్ దట్ వైట్ పేపర్. ఆ వైట్ పేపర్ మీద ఆ ప్రిజంని నిలబెట్టండి. నిలబెడితే సో ఆ ప్రిజం యొక్క బేస్ ఎటువంటి షేప్లో ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. సో మీరు ఆ ట్రయాంగులర్ బేస్ని తీసుకోండి. సో ఇక్కడ మీరు సపోజ్ ఆ ట్రయాంగులర్ ఆ ప్రిజంని ఇట్లా నిలబెట్టారు అనుకోండి. నిలబెట్టిన తర్వాత ఏం చేస్తారంటే దాని యొక్క బార్డర్స్ని డ్రా చేయండి. అంటే ప్రిజంని నిలబెట్టి దాని చుట్టూరు ఒక పెన్సిల్ తీసుకొని డ్రా చేయండి. డ్రా చేస్తే ఇలా వచ్చిందనుకోండి, ఆ ప్రిజము ఇలా వచ్చిందనుకోండి. సో ఈ ప్రిజం మనం జనరల్గా తీసుకునే ప్రిజం ఎటువంటి ప్రిజం తీసుకుంటామంటే ఈక్విలేటరల్ ప్రిజం, అంటే 3 sides ఆఫ్ ది ట్రయాంగులర్ బేస్ సేమ్గా ఉండేటట్లు తీసుకుంటాం. ఎప్పుడైతే సేమ్గా ఉంటాయో దీన్ని ఈక్విలేటరల్ ప్రిజం అని అంటాము. సో ఈక్విలేటరల్ ప్రిజం యొక్క యాంగిల్ ఆఫ్ ద ప్రిజంని ఎంత అంటామంటే 60 degrees అని అంటాం. సో యాంగిల్ ఆఫ్ ద ప్రిజం ఆఫ్ ఈక్విలేటరల్ ప్రిజం ఈజ్ 60 degrees, A ఈక్వల్ టు 60 degrees అని చెప్పి తీసుకుంటాం. ఓకే, A ఈక్వల్ టు 60 degrees. ఓకే, ఇప్పుడు మనకు ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఒక నార్మల్ డ్రా చేయండి. ఒక నార్మల్, సపోజ్ ఈ సర్ఫేస్కి ఇది నార్మల్ అని అనుకోండి. ఇప్పుడు కొంత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్లో ఒక లైన్ డ్రా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 degrees ఉండేటట్లు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 degrees అంటే ఏంటి? యాంగిల్ మేడ్ బై ది ఇన్సిడెంట్ రే విత్ ది నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో అది 30 ఉండేటట్లు డ్రా చేయండి. సో ఈ యాంగిల్ వచ్చేసి ఏమవుతుందంటే 30 degrees. దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 30 degrees అవుతుంది. సో ఇప్పుడు 30 degrees అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే 2 బాల్ పిన్స్ తీసుకోండి. ఏంటి? 2 బాల్ పిన్స్ తీసుకోండి. ఆ బాల్ పిన్స్ని ఇక్కడ ఫిక్స్ చేయండి. సో ఒకటి ఇలా ప్లేస్ చేస్తారు, ఇంకోటి ఇలా ప్లేస్ చేస్తారు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ప్రిజంని తీసుకొచ్చి అక్కడ పెట్టేయండి. సో ఇందాక దాకా ప్రిజం లేదు, ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే ప్రిజంని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, సో ప్రిజం అంటే ప్రిజంని ఇందాక దాకా లేదు ఇక్కడ. సో ఇప్పుడు ప్రిజంని అక్కడ పెట్టేయండి. సో ఈ ఎల్లో లైన్స్ వేసారంటే ఆడ ప్రిజం పెట్టాను అని అనుకోండి. సో ప్రిజంని పెట్టేసండి. ప్రిజంని పెట్టిన తర్వాత ఇప్పుడు మీరేం చేయాలి అని అంటే ప్రిజంకి రైట్ సైడ్ ఇటు సైడ్ నుంచి చూస్తూ ఉంటే ఈ ప్రిజం యువతల సైడ్ నుంచి అంటే ఇక్కడి నుంచి ఇటు సైడ్ ఈ డైరెక్షన్లోంచి చూస్తూ ఉంటే ఈ ఫ్లాట్ సర్ఫేస్కి ఈ అప్రాక్సిమేట్లీ ఇటు సైడ్ మనం కన్ను పెట్టి కానీ చూసాము అని అంటే
మనకు ఏమవుతుంది అని అంటే అవతల సైడు 2 బాల్ పిన్స్ ఉన్నాయి కదా, ఒక పర్టికులర్ యాంగిల్లో చూస్తే ఆ 2 ఒకే లైన్లో ఉన్నట్టు అనిపిస్తాయి, ఆ 2 ఒకే లైన్లో ఉన్నట్లు అనిపిస్తాయి అన్నమాట. సో వాటిని చూస్తూ 3వ బాల్ పిన్ని గుచ్చండి, 3వ బాల్ పిన్ని గుచ్చండి, ఫిక్స్ చేయండి. సో అంటే ఇప్పుడు 3rd బాల్ పిన్ని మీరు ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఏం కనిపించాలి అని అంటే ఆ 3rd బాల్ పిన్ యొక్క హెడ్ని మీరు కానీ చూసారంటే ముందరుండేటటువంటి బాల్ పిన్స్ కూడా కనిపించకూడదు, అలా చేయాలి. తర్వాత 4th బాల్ పిన్ని కూడా అలాగే చేయండి, 4th బాల్ పిన్ని కూడా ఫిక్స్ చేయండి అట్లాగే. సో ఇలా ఫిక్స్ చేస్తారనమాట. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ప్రిజంని రిమూవ్ చేసేయండి. ఏంటి? ప్రిజంని రిమూవ్ చేసేయండి. సో నేను ప్రిజంని ఏం చేస్తున్నాను అంటే రిమూవ్ చేసేస్తున్నాను, ప్రిజంని రిమూవ్ చేస్తున్నాను. సో ప్రిజంని రిమూవ్ చేశాను. ఇప్పుడు మీరేం చేయాలి అని అంటే డ్రా ఎ స్ట్రైట్ లైన్ జాయినింగ్ దీస్ టూ బాల్ పిన్స్. మీరు ఫిక్స్ చేసిన బాల్ పిన్స్ యొక్క బాటమ్స్ని జాయిన్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ని జాయిన్ చేయండి, స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. సో ఓకే. సో ఇక్కడ నేను ఇది ఇట్లా ఉందనుకుంటాను. ఇట్లా ఉందనుకుంటాను. సో జాయిన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకసారి గమనించారు అని అంటే యాక్చువల్గా ఈ ప్రిజం లేకపోతే ఈ లైట్ రే, సో ఇక్కడ ఇది ఇన్సిడెంట్ లైట్, అంటే మనం ఈ 2 బాల్ పిన్స్ని చూస్తూ ఉన్నాం ఒకే లైన్లో. సో దిస్ ఈజ్ ది ఇన్సిడెంట్ రే. మనకు ఆఫ్టర్ రిఫ్రాక్షన్, ఆఫ్టర్ డిస్పర్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఫ్రమ్ ది ప్రిజం ఆ 2 లైట్ రేస్, ఆ రిఫ్రాక్ట్ అయిన లైట్ రే ఎలా వెళుతుంది అంటే ఈ డైరెక్షన్లో వెళుతుంది, ఎందుకంటే అది మనం చూస్తూ ఉన్నాం. సో మనము ఈ ఫోర్త్ బాల్ పిన్ని చూస్తూ ఉంటే 3ర్డ్ది కనిపించడం లేదు, దాని వెనకాల 2nd, 1స్ట్ది కూడా కనిపించడం లేదు. అంటే మనకు డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ ద ప్రిజం దిస్ లైట్ రే ఈజ్ డీవియేటెడ్ లైక్ దిస్. సో ఆ ఎంత యాంగిల్ డీవియేట్ అయింది అనేది మనం చూడాలి. దానికోసం నేను ఈ లైన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో విత్ ఎల్లో కలర్ నేను లైన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో యాక్చువల్గా ప్రిజం లేకపోతే ఇలా వెళ్ళేది, కానీ ప్రిజం ఉండడం వలన మనకు లైట్ ఈ డైరెక్షన్లో వెళుతుంది. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత? సో దిస్ ఈజ్ ది యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఇది యాంగిల్ ఆఫ్ డీవియేషన్. జనరల్గా దీన్ని మనం ఏం చేస్తామంటే D తోటి రిప్రజెంట్ చేస్తాం, స్మాల్ d తోటి రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో మనం ఒక ప్రొట్రాక్టర్ తీసుకొని ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత అనేది మెజర్ చేయండి. సో ఇప్పుడు ఒక టేబుల్ డ్రా చేసుకుంటారు. ఆ టేబుల్లో 2 కాలమ్స్, ఒకటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇంకోటి యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్లో ఫస్ట్ ట్రయల్లో మీరు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 degrees ప్లేస్ చేసుకున్నారు. అప్పుడు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత? సమ్ x1 అని నోట్ చేసుకోండి. నౌ రిపీట్ ది సేమ్ ఎక్స్పెరిమెంట్ విత్ 35 degrees అండ్ 40 degrees. సో ఇప్పుడు ఏదైతే చేశారో ఈ 30 degreesకి x1 వాల్యూ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ 30 x1 వచ్చేటట్లు ఏదైతే చేశారో సేమ్ ప్రొసీజరు you do again with angle of incidence 35 degrees, 40 degrees, 45 degrees, 50 degrees ఇలా. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 35 degrees ఉన్నప్పుడు ఎంత యాంగిల్ ఆఫ్ డీవియేషన్ నోట్ చేసుకోండి, 40 degrees ఉన్నప్పుడు ఎంత అనేది నోట్ చేసుకోండి, 45 ఉన్నప్పుడు ఎంత అనేది నోట్ చేసుకోండి, 50 ఉన్నప్పుడు ఎంత అనేది నోట్ చేసుకోండి. ఓకే. సో ఇవన్నీ చేసుకున్నాక, ఇలా నోట్ చేసుకున్నాక వాట్ యూ డూ ఈజ్ యూ డ్రా ఎ గ్రాఫ్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి యాంగిల్ ఆఫ్ డీవియేషన్కి మధ్య ఒక గ్రాఫ్ డ్రా చేయండి. ఆ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ ఇది, అలాగే ఇది వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఓకే. సో ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటా అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని తీసుకోండి, అలాగే వై యాక్సిస్ మీద ఏం తీసుకుంటా అంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ని తీసుకోండి. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వర్సెస్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈక్వేషన్ని డ్రా చేయండి. సో గ్రాఫ్ని డ్రా చేయండి. సో మనకు సపోజ్ ఇక్కడ 0 degrees, 10, 20, 30, 35, 40 ఇలా తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ తీసుకోండి. ఆ గ్రాఫ్ డ్రా చేయడం మీకు తెలుసు. సో అలా గ్రాఫ్ డ్రా చేస్తే ఆ గ్రాఫ్ ఇలా వస్తుందన్నమాట. సో నేను ఇంకోసారి డ్రా చేస్తాను.
So if you draw a graph between angle of incidence and angle of deviation, the plot obtained will be like this. ఈ విధంగా కర్వ్ షేప్ వస్తుంది. Now you find the minimum angle of deviation. సో మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత అనేది నోట్ చేసుకోండి. సో అన్నిటికంటే మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇది. సో ఈ వాల్యూ ఏదైతే ఉంటుందో అదేమవుతుంది, యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ డిఎం వాల్యూ అవుతుంది. ఏమవుతుంది, డిఎం. సో డిఎం యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అవుతుంది అనమాట. ఓకే, సో మీకు ప్రిజం ఫార్ములా ఏమని చెప్పి తెలుసు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ విత్ విచ్ ద prism is made. n की फार्मूला n equal to sin a plus dm by 2 divided by sin a by 2 అని చెప్పి తెలుసు. sin a by 2 అని చెప్పి తెలుసు. సో మీరు గ్రాఫ్ నుంచి డిఎం వాల్యూ కనుక్కున్నారు. గ్రాఫ్ నుంచి ఏం కనుక్కున్నారు, డిఎం వాల్యూ కనుక్కున్నారు. డిఎం వాల్యూ గ్రాఫ్ నుంచి తెలుసు. యాంగిల్ ఏ అంటే మనకు 60 degrees అని తెలుసు. సో మీకు సైన్ థీటా, ఈ సైన్ అనేది ఏంటి అంటే ఒక మ్యాథమెటికల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఆ ట్రిగ్నోమెట్రిక్ గురించి మీరు 10th క్లాస్లో నేర్చుకుంటారు. సో వాటి వాల్యూస్ అన్నింటిని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మీకు యూ విల్ గెట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ద ప్రిజం విత్ విచ్ ఇట్ వాస్ మేడ్. ఆ విధంగా మీరు యూ క్యాన్ డిటర్మైన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ విత్ విచ్ ద ప్రిజం వాస్ మేడ్ యూజింగ్ ది ప్రిజం ఫార్ములా ఇన్ యువర్ ల్యాబ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన ఏంటి అంటే డెరివేషన్ ఆఫ్ ప్రిజం ఫార్ములా, అది 100% ఎగ్జామ్కి అడగరు. ఈవెన్ ఇట్ వాస్ డిలీటెడ్ ఇన్ ది సిలబస్. బట్ దిస్ వన్ ఈజ్ ఇదేంది అనంటే హౌ డూ యూ డిటర్మైన్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ విత్ విచ్ ద ప్రిజం వాజ్ మేడ్ ఎక్స్పెరిమెంటలీ ఇన్ ల్యాబ్లో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ వాల్యూని ఎలా డిటర్మైన్ చేస్తారు అని అంటారు. సో దట్ యూ క్యాన్ this is very very important in the exam point of view. So hope you learn, you watch this video number of times and you understand properly, and you can read the answer for this book, this concept in the notes I have given, and then you prepare well for the exam. Within the 3 or 4 days I will finish this lesson. So after that I will not post videos due to Dasara. So just like I am giving the Dasara vacation anukondi. So after Dasara we will continue the videos. Okay, thank you.